హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ టాక్స్. ఈరోజు నేను ఒక కథ చెప్దామనుకుంటున్నాను. అది ఏ కథో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయికి ఉరిశిక్ష అమలు చేశారు. కారణం అతను చేసిన తప్పులు. ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అని అడిగారు. అయితే నాకంటే ముందు నా తల్లిదండ్రుల్ని ఉరి తీయాలి అని చెప్పి అన్నాడు. అదేం పిచ్చి కోరిక, జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఉరి తీయమంటావా? అందులో ఏమైనా అర్థం ఉందా అని చెప్పి ఆ పోలీసులు అడిగారు. అయితే ఈ అబ్బాయి అవును, అర్థం ఉంది. నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు. నేను అల్లరి చేస్తుంటే దండించలేదు. వయసు వచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మందలించలేదు. ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసయ్యాను. తప్పుడు మార్గంలో ప్రయాణించాను. ఎన్నో ఘోరమైన పనులు చేశాను. నేనొక్కడినే కొడుకునని నన్ను గారాబం చేయకుండా దండించి ఉంటే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు. నేనే మారతాను అనుకున్నారు, కానీ నేను ఎలా మారాలో చెప్పలేదు. నేను చేసే ప్రతి పనుల్లోనూ తల్లిదండ్రులకు అడ్డు చెప్పుకుపోవడంతో నేను చేసే ప్రతి పనులు కరెక్టే అనుకున్నాను. మరి ఇప్పుడు చూస్తుంటే అలాంటి పనులకు సమాజం అడ్డు చెప్తుంటే తెలిసొచ్చింది నేను నడిచింది చెడ్డ మార్గమని, తప్పుడు మార్గమని. ఆనాడు నన్ను అలా వదిలేశారు కాబట్టే నేనిలా ఉరికంబంపై మీ ముందు ఉన్నాను. అందుకే నాకంటే ముందు నా తల్లిదండ్రులను ముందు ఉరి తీయాలి అని అడిగాను. నేను అడిగిన దానిలో ఏమైనా తప్పుందా? మీరే చెప్పండి. అందుకే పిల్లలపై తల్లిదండ్రులకు పర్యవేక్షణ ఉండాలి. అతి ప్రేమ, అతి గారాబం అనర్థానికే కారణమవుతుంది. గారాబం చేయాలి, కానీ ఆ గారాబం వాళ్ళ ఎదుగుదలను తొక్కేసేలాగా మాత్రం ఉండకూడదు.